నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 582 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో 5 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 221 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ముగిసింది. మొత్తం 221 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మొదటి డివిజన్లో 7 అభ్యర్థులు పోటీలో ఉండగా బీజేపీ అభ్యర్థిగా ఓర్సు అశోక్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆలకుంట్ల నాగరాజు, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా ఆలకుంట్ల రాజేశ్వరి, జనసేన పార్టీ అభ్యర్థిగా చాపల యాదయ్య, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సూర మహేష్, స్వతంత్ర అభ్యర్థులుగా పగడి రాము, విశ్వనాథుల ఈశ్వరయ్య ఎన్నికల బరిలో ఉన్నారు. రెండవ డివిజన్లో 8 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా బీఎస్సీ అభ్యర్థిగా ఇటికాల నవీన్, బీజేపీ అభ్యర్థిగా చింత శివరామకృష్ణ, కాంగ్రెస్ అభ్యర్థిగా గురజాల నరేందర్, బీఆర్ఎస్ అభ్యర్థిగా పెరిక యాదయ్య, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా భాషపాక హరికృష్ణ, స్వతంత్ర అభ్యర్థులుగా ఇటికాల కిరణ్, చింత ఎల్లయ్య, తక్కెళ్ల హరిశంకర బ్రహ్మ పోటీలో ఉన్నారు. మూడవ డివిజన్లో 4 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవగా కాంగ్రెస్ అభ్యర్థిగా గోలి వినోద్, బీజేపీ అభ్యర్థిగా వారణాసి ప్రకృతాంబ, జనసేన పార్టీ అభ్యర్థిగా ఉట్కూరు భాగ్య, టీఆర్ఎస్ అభ్యర్థిగా పేర్ల మల్లేశ్వరి పోటీలో ఉన్నారు. 4వ డివిజన్లో 4 అభ్యర్థులు పోటీలో ఉండగా బీజేపీ అభ్యర్థిగా అన్నపురి మౌనిక, కాంగ్రెస్ అభ్యర్థిగా పోగరి వైష్ణవి, టీఆర్ఎస్ అభ్యర్థిగా రత్నగిరి తారకమ్మ, స్వతంత్ర అభ్యర్థిగా వాతకుల కృష్ణవేణి ఎన్నికల బరిలో ఉన్నారు. 5వ డివిజన్లో 3 అభ్యర్థులు పోటీలో నిలవగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జ్ఞానేశ్వరి, బీజేపీ పార్టీ అభ్యర్థిగా భారిశెట్టి భవానీ, టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న రాజేశ్వరి పోటీలో ఉన్నారు. 6వ వార్డులో 4 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కర్నాటి సునంద, బీఆర్ఎస్ అభ్యర్థిగా కుందూరు దీపిక, బీజేపీ అభ్యర్థిగా నూకల శ్రీదేవి, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా గొండ్యాల ప్రియాంక పోటీలో ఉన్నారు. 7వ డివిజన్లో 3 అభ్యర్థులు పోటీలో ఉండగా కాంగ్రెస్ పార్టీ నుండి ఐతగోని రాధ, బీజేపీ పార్టీ నుండి పాలకూరి వైష్ణవి, టీఆర్ఎస్ పార్టీ నుండి మారగోని భవానీ పోటీలో ఉన్నారు. 8వ వార్డులో 4 అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా చిన్నబత్తిని జ్ఞానసుందరమ్మ, బీజేపీ అభ్యర్థిగా పిల్లి సత్యవతి, కాంగ్రెస్ అభ్యర్థిగా వజ్జ సంతోషిని, స్వతంత్ర అభ్యర్థిగా దొంతి ధరణి పోటీలో ఉన్నారు. 9వ డివిజన్లో 3 అభ్యర్థులు పోటీలో ఉండగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమ్గోతు ప్రదీప్ నాయక్, బీజేపీ అభ్యర్థిగా కందుల శ్రీను, టీఆర్ఎస్ అభ్యర్థిగా ధనావత్ దీప్లా ఎన్నికల బరిలో ఉన్నారు. 10వ వార్డులో 6 అభ్యర్థులు పోటీలో ఉండగా జనసేన పార్టీ అభ్యర్థిగా కడారి లవకుమార్, కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్నాల జానయ్య, బీజేపీ అభ్యర్థిగా నాగం శ్రీహర్షిత్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిగా నందికొండ శ్రీను, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా పిల్లి రామకృష్ణంరాజు, స్వతంత్ర అభ్యర్థిగా కంబాలపల్లి ముత్యాలు పోటీలో ఉన్నారు. 11వ డివిజన్లో 4 అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దండంపల్లి నాగజ్యోతి, బీజేపీ అభ్యర్థిగా ఏరుకొండ కావ్యశ్రీ, టీఆర్ఎస్ అభ్యర్థిగా దండంపల్లి సుజాత, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా పాలకూరి సుమలత పోటీలో ఉన్నారు. 12వ వార్డులో 5 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మామిడి కార్తిక్ కుమార్, జనసేన పార్టీ అభ్యర్థిగా చింత పవన్ కుమార్, బీజేపీ అభ్యర్థిగా పెరిక నరసింహ, టీఆర్ఎస్ అభ్యర్థిగా పెరిక కరణ్ జయరాజు, స్వతంత్ర అభ్యర్థిగా చిత్రం రామ్ కుమార్ పోటీలో ఉన్నారు. 13వ వార్డులో 5 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుమ్ముల జానకి, బీజేపీ అభ్యర్థిగా ఉట్కూరి వెంకటరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా గుండ్రెడ్డి రాధిక, డీఎస్పీ అభ్యర్థిగా వడ్డేపల్లి సైదులు, స్వతంత్ర అభ్యర్థిగా ఏమిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నారు. 14వ డివిజన్లో 5 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థిగా బీపంగి జగ్జీవన్ రామ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా బొజ్జ వెంకటయ్య, కాంగ్రెస్ అభ్యర్థిగా బొజ్జ శంకరయ్య, స్వతంత్ర అభ్యర్థులుగా అన్నిమల్ల చంద్రశేఖర్, కిరణ్ కుమార్ పోటీలో ఉన్నారు. 15వ డివిజన్లో సైతం 5 అభ్యర్థులు పోటీలో నిలిచారు. బీజేపీ అభ్యర్థిగా ఏర్పుల వెంకటేశం, జనసేన పార్టీ అభ్యర్థిగా చింతకాయల రేణుక, బీఆర్ఎస్ అభ్యర్థిగా దొడ్డి రమేష్, స్వతంత్ర అభ్యర్థులుగా పెరిక నాగరాజు, మేడి శంకర్ పోటీలో ఉన్నారు. 16వ డివిజన్లో 5 అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఏర్పుల దర్శన్, బీజేపీ అభ్యర్థిగా కత్తుల మాధవి, కాంగ్రెస్ అభ్యర్థిగా పెరిక స్వాతి, స్వతంత్ర అభ్యర్థులుగా మేడి అనిత, పూసిపాక దుర్గశాల పోటీలో ఉన్నారు. 17వ డివిజన్లో 5 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా జేరిపోతుల అశ్విని,
బీఆర్ఎస్ అభ్యర్థిగా మందడి లిఖిత, బీజేపీ అభ్యర్థిగా వజ్రగంగ, డీఎస్పీ అభ్యర్థిగా దండు ఎల్లమ్మ, స్వతంత్ర అభ్యర్థిగా బొమ్మరబోయిన గీతాంజలి పోటీలో ఉన్నారు. 18వ డివిజన్లో 4 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా ఆలకుంట్ల ఝాన్సీరాణి, బీఆర్ఎస్ అభ్యర్థిగా కొండూరు ఎల్లమ్మ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడిగ హిమబిందు, బీజేపీ అభ్యర్థిగా మారబోయిన సుకేషిని పోటీలో ఉన్నారు. 19వ డివిజన్లో 4 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జనసేన పార్టీ అభ్యర్థిగా కంచనపల్లి అశ్విన్ కుమార్, బీజేపీ అభ్యర్థిగా ఆకునూరి సత్యనారాయణ, కాంగ్రెస్ అభ్యర్థిగా గోగుల గణేష్, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇంజమూరి లక్ష్మణ్ పోటీలో ఉన్నారు. 20వ డివిజన్లో 3 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా అల్లి సుభాష్ చంద్రబోస్, సిపిఐఎం అభ్యర్థిగా మహమ్మద్ సలీం, డీఎస్పీ అభ్యర్థిగా తీగల ధనీష్ కుమార్ పోటీలో ఉన్నారు. 21వ డివిజన్లో 4 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మహమ్మద్ ఇబ్రహీం, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మహమ్మద్ అఫ్జల్ ఖాన్, బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస్, స్వతంత్ర అభ్యర్థిగా సుల్తానా పోటీలో ఉన్నారు. 22వ డివిజన్లో 5 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అమీనా ఫర్హేన్, ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా మహమ్మద్ అలీ, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మహమ్మద్ షంషుద్దీన్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అమిత్ అజం షేక్ పోటీలో ఉన్నారు. 23వ డివిజన్లో 4 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థిగా మహమ్మద్ జావీద్ పాషా, టీఆర్ఎస్ అభ్యర్థిగా మహమ్మద్ ఫజల్ అహ్మద్, కాంగ్రెస్ అభ్యర్థిగా మహమ్మద్ మహబూబ్ అలీ, స్వతంత్ర అభ్యర్థిగా జావీద్ నదీం షేక్ పోటీలో ఉన్నారు. 24వ డివిజన్లో 3 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అతికా కౌసర్, ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా ఫర్హాద్ భాను, బీఆర్ఎస్ అభ్యర్థిగా గోపగాని స్వాతి పోటీలో ఉన్నారు. 25వ డివిజన్లో 3 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జూనకంటి ధనలక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాతంగి ఉమాదేవి, బీజేపీ పార్టీ అభ్యర్థిగా వంగూరి నవ్యశ్రీ పోటీలో ఉన్నారు. 26వ డివిజన్లో 7 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆసిమా సుల్తానా, బీజేపీ అభ్యర్థిగా తగుళ్ల సంతోషి, టీఆర్ఎస్ అభ్యర్థిగా నాజ్మిన్, ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా లతీఫ్, స్వతంత్ర అభ్యర్థులుగా గౌసియా బేగం, దర్శా దుబ్బా కీర్తన, స్వతంత్ర అభ్యర్థులుగా గౌసియా బేగం, ధర్షా దుబ్బ కీర్తన పోటీలో ఉన్నారు. 27వ డివిజన్లో 5 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థిగా సట్టు రేవతి, టీఆర్ఎస్ అభ్యర్థిగా షామిన్ సుల్తానా, కాంగ్రెస్ అభ్యర్థిగా సట్టు నాగమణి, ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా సౌమ్య బేగం, స్వతంత్ర అభ్యర్థిగా జన్నత్ ఫిర్దోస్ పోటీలో ఉన్నారు. 28వ డివిజన్లో 3 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా కొనుకుంట్ల మంజుల, కాంగ్రెస్ అభ్యర్థిగా గుండబోయిన పుష్పలత, బీజేపీ అభ్యర్థిగా ఆవుల ధనమ్మ పోటీలో ఉన్నారు. 29వ డివిజన్లో అత్యధికంగా 8 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా అభిమన్యు శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థిగా కూకుంట్ల ఉపేందర్, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా కొమ్ము శంకర్, కాంగ్రెస్ అభ్యర్థిగా గులాబ్ మహమ్మద్ అలీ షఫీక్, ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా మహమ్మద్ ఖాజా సమీయుద్దీన్, డీఎస్పీ పార్టీ అభ్యర్థిగా బద్దెపాక సౌజన్య, స్వతంత్ర అభ్యర్థులుగా బాదల జగదీష్ యాదవ్, వడ్డెపల్లి కాశీరాం పోటీలో ఉన్నారు. 30వ డివిజన్లో 4 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మారగోని నవీన్ కుమార్, బీజేపీ అభ్యర్థిగా డబ్బికార్ రాజా, టీఆర్ఎస్ అభ్యర్థిగా షేక్ జాంగీర్ బాబా, స్వతంత్ర అభ్యర్థిగా షేక్ లతీఫ్ పోటీలో ఉన్నారు. 31వ వార్డులో 5 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మిర్యాల జ్యోతి, బీజేపీ అభ్యర్థిగా గుండెపోయిన పార్వతి, కాంగ్రెస్ అభ్యర్థిగా కౌసర్, ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా ఫర్నాస్, స్వతంత్ర అభ్యర్థిగా నస్రీన్ సుల్తానా పోటీలో ఉన్నారు. 32వ డివిజన్లో 3 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా భువనగిరి ఉమాదేవి, కాంగ్రెస్ అభ్యర్థిగా బుర్రి చైతన్య, బీజేపీ అభ్యర్థిగా నివార్స్ నీరజ పోటీలో ఉన్నారు. 33వ డివిజన్లో 4 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేగట్టె అండాలు, బీజేపీ అభ్యర్థిగా కుంభం జ్యోతి, టీఆర్ఎస్ అభ్యర్థిగా తన్సాల స్వాతి, స్వతంత్ర అభ్యర్థిగా షనాజ్ బేగం పోటీలో ఉన్నారు. 34వ వార్డులో 4 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిగా రాముల శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రావిరాల వెంకటేశ్వర్లు, స్వతంత్ర అభ్యర్థిగా సట్టుగిరి పోటీలో ఉన్నారు. 35వ డివిజన్లో 4 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఇటికాల మంగమ్మ, బీజేపీ అభ్యర్థిగా గుర్రం ధనలక్ష్మి, టీఆర్ఎస్ అభ్యర్థిగా గంజి లక్ష్మి, టీఆర్ఏపీ పార్టీ అభ్యర్థిగా సిలివేరు భాగ్య పోటీలో ఉన్నారు. 36వ డివిజన్లో 7 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థిగా బొజ్జ నాగరాజు, టీఆర్ఎస్ అభ్యర్థిగా మొరిశెట్టి మమత, కాంగ్రెస్ అభ్యర్థిగా పుట్ట వెంకన్న, ఇతర పార్టీల స్వతంత్ర అభ్యర్థులుగా పసునూరి సుందర్, కొత్తకొండ ధర్మారావు, గంటల అనంతరెడ్డి, తలారి యాదయ్య పోటీలో ఉన్నారు. 37వ డివిజన్లో 5 అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా రామగిరి అఖిల్,
టీఆర్ఎస్ అభ్యర్థిగా కాసం శేఖర్, కాంగ్రెస్ అభ్యర్థిగా నంద్యాల వీరబ్రహ్మానందరెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా జానకమ్మ, భాస్కర్ పోటీ చేస్తున్నారు. 38వ డివిజన్లో ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థిగా తోగోటి సుమతమ్మ, టీఆర్ఎస్ అభ్యర్థిగా అల్లి గౌతమి, కాంగ్రెస్ అభ్యర్థిగా బోయినపల్లి వేదశ్రీ పోటీలో ఉన్నారు. 39వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లికార్జున్, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అల్లి వేణు, బీజేపీ అభ్యర్థిగా దాసరి సాయి కుమార్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా గిల్లెపల్లి జ్యోతిక పోటీలో ఉన్నారు. 40వ డివిజన్లో నలుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థిగా బరిగల అనూష, టీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల దీప్తి, కాంగ్రెస్ అభ్యర్థిగా బొడ్డుపల్లి లక్ష్మి, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా నాంపల్లి సువర్ణ పోటీలో ఉన్నారు. 41వ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అక్కినపల్లి వెంకట లక్ష్మీ నరసింహారావు, కాంగ్రెస్ అభ్యర్థిగా కేసునేని వేణుగోపాల్ రెడ్డి, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా గుర్రం వెంకటేష్, బీజేపీ పార్టీ అభ్యర్థిగా యానాల కరుణాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. 42వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పొగాకు అనురాధ, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా అల్లి నాగలక్ష్మి, కాంగ్రెస్ అభ్యర్థిగా పబ్బు సాయిశ్రీ పోటీలో ఉన్నారు. 43వ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మహమ్మద్ అష్ఫక్ అహ్మద్, కాంగ్రెస్ అభ్యర్థిగా మహమ్మద్ ఖలీల్, బీజేపీ అభ్యర్థిగా కళ్యాణ్ చక్రవర్తి పోటీ చేస్తున్నారు. 44వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖాజా సైదుద్దీన్, బీజేపీ అభ్యర్థిగా పగిళ్ల పుష్పలత, కాంగ్రెస్ అభ్యర్థిగా మహమ్మద్ ఇఫ్రాన్ అహ్మద్ పోటీలో ఉన్నారు. 45వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అష్రఫ్ అలీ మహమ్మద్, టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయ ఎన్నికల బరిలో ఉన్నారు. 46వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కత్తుల నాగరాజు, బీజేపీ అభ్యర్థిగా నారాయణ శ్యాంప్రసాద్, ఎంఐఎం అభ్యర్థిగా మహమ్మద్ రఫీదీన్, కాంగ్రెస్ అభ్యర్థిగా మహమ్మద్ పసహత్ అలీ పోటీలో ఉన్నారు. 47వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా అబ్బగోని కవిత, టీఆర్ఎస్ అభ్యర్థిగా సింగం లక్ష్మి, బీజేపీ అభ్యర్థిగా పబ్బు మౌనిక పోటీ చేస్తున్నారు. 48వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా చకిలం వసంతలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యామ కవిత, బీజేపీ అభ్యర్థిగా కన్మంతరెడ్డి శ్రీదేవి ఎన్నికల బరిలో ఉన్నారు.